ఈరోజు ప్రభు అనేటువంటి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి దేవునికి వాక్యమును చదువుకున్న తర్వాత కొంచెం సేపు యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకున్నాం. 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుకున్నాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుంటాం. జీవము కలిగిన తండ్రి, ఈ ఉపవాస ఆశీర్వాద పండుగలలో ఈ చివరి రోజు అయినా ఈ సమయంలో నిన్ను స్తుతిస్తూ ఈ చదవడిన వాక్యాన్ని బట్టి మాకు సిద్ధపరిచిన మాటలు మాకు వినిపించి నేను నీ నామాన్ని మహింపరచుకోనండి. బిడ్డలను దీవించండి. ఎంతోమంది ఈ మాట వినుచున్నారు, వారందరూ కూడా దీవించబడినట్లు ఆశీర్వదించబడినట్లు సహాయపడండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన పక్షంగా జీవించే వారికి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో 2 ఇస్తున్నాడు. ఒకటి ఫలము, రెండవది ఆశీర్వాదం, అంతకుముందు సమాధానం. చూసారా ప్రియ దేవుని గమనించండి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. బలవంతుడైన దేవుడి నుంచి ఒక తండ్రి, సమాధానకర్త అగు అధిపతి ఆయనకు పేరు. అసలు బలవంతుడు ఎవరంటే దేవుడే. బలవంతుడైన ఆ దేవుడు తనను ఎంతమంది విశ్వసించి నడుస్తూ ఉన్నారో వారందరికీ ఏమి ఇస్తారంట అంటే, యెహోవా తను నమ్మి నడిచే ప్రతి ఒక్కరికి కూడా బలమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బలమును అనుగ్రహించును. ప్రియ దేవుని దేవుని చిత్త ప్రకారంగా ఈ లోక సంబంధం మనం ఆలోచిస్తే మనుషులకు అవసరమైంది ఏంటి తెలుసా? బలమే. ఏమండి, ఇక పక్కగా అయిపోయి బలహీనంగా కనబడ్డాం అనుకోండి, ఇటు అయిపోయావు అని అంటారు కదా. కనుక కొంచెం స్ట్రెంత్గా ఉంటే పర్లేదు అనిపిస్తుంది. కానీ డాడ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నేను ఎంత రావని ఉన్నాను కానీ నాకెందుకు కాలు చేతులు లేకపోయినా నీ దగ్గర బలం లేదు అంటారు, నీ దగ్గర రక్షణ లేదు అని చెబుతూ ఉంటారు అనమాట. కానీ మనుషులకు అవసరమైంది ఏంటి తెలుసా అండి? ఈ జీవిత యాత్ర కొనసాగించుటకు శారీరకంగా కూడా అవసరం బలమే. ప్రభు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలుగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాన్ని అనుగ్రహించి నడిపించేవాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో దావీదు వ్యక్తం చేస్తూ చక్కగా రాశారు. ప్రభు స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 10, 11, 2 వచనాలు చదవండి. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చాను. అప్పటి నుండి ఇశ్రాయేలీలు ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నారు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన రోజు, వచ్చిన రోజు దేవుని పనికి నాకు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు తెలుసా? యెహోషువ చెప్తున్నాడు అనమాట. యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు పక్షంగా తన ప్రజలైనటువంటి వారిని నడిపించడానికి, వారితో కూడా సవాసం కలిగి నడిచేటటువంటి దైవజనుడు తన సేవార్థముగా తన శిష్యత్వం చేయుట కొరకు తన సైనికునిగా నన్ను పిలుచుకున్నాడే. ఆ రోజు ఆ పిలిచిన దగ్గర నుంచి ఇంచుమించుగా పిలిచినప్పుడు అంట 40 సంవత్సరాలంట. వాక్యంలో అలాగే ఉంది. ఆయన దేవునికి పని నిమిత్తముగా, సేవ నిమిత్తముగా, లేక దైవజనుడికి సహాకారిగా పిలిచిన రోజు ఆయన వయసు చెప్పుకొని అప్పుడు నాకు 45 సంవత్సరాలు అని అన్నాడు. తర్వాత నేను నాకు అప్పగించబడిన పనిని కొనసాగిస్తూ వస్తున్న సమయంలో శిష్యత్వం చేస్తూ ఇప్పటికీ ప్రాంతం చేరేసరికి 40 సంవత్సరాలు పట్టింది కదా.
కనుక 40 సంవత్సరాలు దేవుని కృపా మహిమతో నడిచారు. అంటే అది వరకు నా వయసు 45. తర్వాత ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ఉన్నటువంటి కాలం 40, మొత్తం 85 సంవత్సరాలు అన్నాడా లేదా? 85 సంవత్సరంలో నేను సైనికుడా వచ్చినప్పుడు ఎంత బలం ఉన్నదో ఇప్పుడును నాకు అంతే బలం ఉంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నాడు దావీదు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవార్థముగా పిలువబడిన తర్వాత పరిచర్యలు ముందుకెళ్తుండగా మోషే ఆయనకు పిలుపు అందుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా కానాను ప్రాంతం రాకముందు తిరిగి మరలా ఆ నాయకత్వం ఎవరికి వచ్చిందంటే యెహోషువకు వచ్చింది. అంటే ఇశ్రాయేల్ ఇంకా కానాను రాలేదు, దాని అవతలే ఉన్నారనమాట. అక్కడి నుండి ఈయన పని ప్రారంభించాడు. కొంచెం దిగులుగా ఉన్నాడు, కొంచెం బాధగా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మోషేను ఏ విధంగా రకరకాలుగా మరి శోధించారు, ఎన్ని ఎరిగి ఉన్నవాడు. అందుకని మా గురువుగారు ప్రభు పిలుపు అందుకున్నారు. ఇప్పుడు ఆ పని నేను చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆయనైతే ఖచ్చితంగా అరణ్యములో ఉండగా దేవుని చేత పిలువబడి ఇశ్రాయేలీకు నాయకుడుగా తిరిగి మరలా ఐగుప్తు వచ్చి దేవుని మహిమ చేత 10 అద్భుతాలు అక్కడ సృష్టించి ఇశ్రాయేలు నడిపించాడు. దేవుడు అంత కృప ఆయనకి ఇచ్చారు. ఆయన ఇప్పుడు అదే పనిని, అదే ప్రజలను, అదే జనాంగాన్ని నేను నడిపించాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. కానీ ఆయనైతే గొప్ప కృప కలిగినటువంటి దేవుని పిలుపు ద్వారా ముందుకు వచ్చాడు. ఇప్పుడు నేను ఏ విధంగా ఈ ప్రజలను నడిపించాలి అని చెప్పి అనుకుంటున్నాడంట. ఒకసారి యెహోషువ గ్రంథం దగ్గరికి వెళ్ళండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకు దినములనియు ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడో అంటున్నాడు. మాట దర్శించి మాట్లాడుతున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏం మాట్లాడుతుందో తెలుసా? దిగులు పడకో, భయపడకో. కొంచెం పై వచనం చదవండి. నూను కుమారుడైన యెహోషువతో ఇలాగో సెలవిచ్చాను. కాబట్టి నువ్వు వెళ్ళి నీవును జనులందరూ ఈ యొర్దాను నది దాటి ఇశ్రాయేలీయులందరినీ కూడా చేర్చాలని అని చెబుతున్నాడు. నేను మోషేతో అంటే కొంచెం ఈయన ఎలా ఉన్నాడంటే కొంచెం భయం కంపితము కలిగి ఉన్నాడు అనమాట. అందుకని నువ్వు ఆలోచిస్తున్నావు నాకు తెలుసు. మోషే అయితే అరణ్యంలో పొద కాలుస్తున్నప్పుడు నేను దర్శిస్తే స్వరం మాట్లాడి నడిచినవాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ భయపడకో. దేవుడు అంటున్నాడు అన్నమాట. ఎవరిని? యెహోషువ గారిని. భయపడకో, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉందును. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తును బట్టి ఈ వాక్యం మనకు కూడా తీస్తుంది. దేవుడు తన భక్తులకు ఏ విధంగా తోడై ఉన్నాడో అలాగే ఆయన పక్షంగా భక్తి జీవితంలో నడుస్తున్న మనకి కూడా ఆయన తోడై ఉంటాడు. ఆలోచించండి. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును అంటున్నాడు అన్నమాట. తన భక్తుల పక్షంగా దేవుడు ఏం చేయబోతున్నాడు? తోడుగా ఉంటాడు. ఆయన ఆదరణ చూపిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు ఆయన. ప్రియ దేవుడు గమనించండి. నీవు బ్రతుకు దినములో అన్నిటిలను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. అభయమిస్తున్నాడు అనమాట. అభయమిస్తున్నాడు. భయపడొద్దు. బలమైన కార్యం ఇంకా చేయబోతున్నావు. నది అవతలు ఉన్నావు. ఈ నది దాటి నువ్వు ఇశ్రాయేలుని కనాను ప్రాంతం తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత నీదే. కానీ మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నేను నీకు కూడా అదే రీతిలో అదే విధంగా తోడుగా ఉంటాను. ప్రత్యేకమైన అభయం నీకు ఇస్తున్నాను. నువ్వు జీవించు కాలంలో
ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరు. ఇది నేను ఇస్తున్న అభయం. ప్రభు స్తోత్రం కలుగునగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తన బిడ్డల పక్షంగా ఆ విధమైనటువంటి అభయం అంటే ఖచ్చితంగా ఆ భయమును తొలగించి శక్తిని కలిగించే చక్కని మాటలు దేవుడిచ్చి నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా జీవించే వారికి ఏముండకూడదు తెలుసా? భయం ఉండకూడదు. పాపం భయపడుతున్నా ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకుండా ఉండు. నీవు జీవించు కాలమంతా ఈ నడిపించే కాలమే కాదు, వీళ్ళని ఇశ్రాయేలుని కనాను చేర్చే కాలమే కాదు, ఎంత కాలంలో బ్రతికి ఉంటావో జీవించిన కాలం అంతా కూడా ఎలా ఉంటానంటే నేను నీకు తోడుగానే ఉంటా. ప్రభు స్తోత్రం కలుగునగా. అది దేవుడు మనకు అనుగ్రహించు కృప. ఖచ్చితంగా ప్రభువు నమ్మిన ప్రతి కుమారుడికి కూడా ఎలా ఉంటారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటారంటే జీవించినంత కాలము కూడా తోడుగానే ఉంటాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. ఆయన సహాయం శ్రేష్టంగా ఉంటుంది, ఆయన కృప శ్రేష్టంగా ఉంటుంది, ఆయన మహిమ శ్రేష్టంగా ఉంటుందండి. ఆయన మహిమార్థంగా జీవించిన భక్తులకి ఆ విధంగా సహాయ ఆదరణ అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రభు స్తోత్రం కలుగునగా. మన ప్రార్థన కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. రోజు ప్రార్థనలే కదా, రోజు ప్రార్థనలే ఈ విధంగా జరుగుతూ ఉంటే కనీసం 20 రోజులు అయింది. ఒక్కరోజైనా రాత్రులు కూడా పేందరకాడ పడుకోవడానికి రాకలాలి. కారణం ఏంటంటే రోజు ప్రార్థనలు 12 గంటల 1 గంట లేకుండా 11 గంటలు ఆ టైంలో ఇంటికి వచ్చి పడుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓ రోజు ప్రార్థన కోరుకున్నారు, వర్షం అయిపోతుంది. ఇంకా నేనేమన్నానంటామా, ఏమనుకోవద్దు, వచ్చేవారు నీకు పెడతాను, ఈ ఒక్కరోజు ఆగమ్మా అన్నాను. ఏమన్నానా? అప్పుడు అమ్మగారు ఏమని తెలుసా, ఆగు అని. అమ్మా అయ్యగారు పెడతారులే, అయ్యగారు పెడతారు. తర్వాత ఏమని తెలుసా, ఏయ్యా ఏమనుకుంటున్నావు నువ్వు? అక్కడ మాట్లాడేది నువ్వు కాదు కదా మాట్లాడేది, నువ్వు కాదు కదా అక్కడ మాటలు వినిపించేది, నీలో ఉన్న దేవుడు కదా. దేవుడికి అలసట ఉంటుందా? ఏ రోజును కూడా ప్రార్థన ఆపు చేస్తానని చెప్పి అనొద్దు. మేముందే అంది. ప్రభు స్తోత్రం కలుగునగా. ఏమన్నా అంటే దేవుని బిడ్డలకు ఆయన తన బలాన్ని ఇచ్చి నడిపించ శక్తిమంతుడై ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగునగా. నిజంగా అమ్మగారు దేవుడు పరిచర్య అంటే మాత్రం మహా ముందు ఉండేది. అందుకనే పోతూ 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 ఒక చక్కని మాట చెప్పి వెళ్ళిపోయిందంత. ఏం చెప్పింది తెలుసా? రాయిటో చేయబట్టుకుంది. అయ్యా ఏంటి, నీ ఊపుడున్నంత వరకు వాక్యం చెప్తూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు, నీ ఊపిరున్నంత వరకు దేవుని పరిచర్య చేస్తూనే ఉండు అని చెప్పి 2 సార్లు దైవజనులు మాట్లాడింది. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుని చిత్తం భక్తుల ఎడల ఉంటుందని ఆమెకి తెలుసు. అదే దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఎప్పటివరకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పంటే నువ్వు జీవించినంత కాలము కూడా నేను నీతోనే ఉంటాను అంతే. దేవుని స్తోత్రం కలుగునగా. దేవుని బిడ్డగా జీవిస్తున్న ప్రతి కుమారుడు పక్షంగా ఎంతకాలం దేవుడు ఉంటాడు వచ్చి కొంతకాలం వెళ్ళిపోయి దేవుడు కాదండి, జీవితకాలం అంతా మనతోనే ఉంటాడు అయినా. కానీ మన ఆత్మీయ జీవితం అంటు కట్టబడి ఉండాలి దేవునితో కూడా. ఆ స్థితిలో ఉన్న ప్రతి కుమారుడు పక్షంగా ఎప్పుడు కూడా అయినా ఆ బిడ్డల కుటుంబం చుట్టూ ఆ యొక్క వ్యక్తుల చుట్టూ తోడుగానే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునగా. నీవు జీవించిన కాలం ఎవరు నీ ఎదుట నిలవరు. అంతేకాదు నువ్వు జీవించే కాలం అంతయు కూడా నేను నీకు తోడుగా ఉంటాను. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను సేవకు పిలవబడినప్పుడు 45 సంవత్సరాల వయసు కలిగిన వాడను, అంటే పరిచర్యకు. అప్పుడే అంత బలం ఉందో. ఇప్పుడు పరిచర్యకు వచ్చి 40 సంవత్సరాలు అయిపోయింది అంటే నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. నేను పిలువబడినప్పుడు సైనికుడిగా స్వార్థికుడిగా ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. ప్రభు స్తోత్రం కలుగునగాక. ఒక చక్కని మాట మీకు చూపిస్తాను. 81 కీర్తన మొదటి వచ్చిన ఒకసారి చూడండి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు ఏమైనాడండి? మనకు బలమై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అదే ముందు మాటలు మనం మాట్లాడుకున్నాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువారై ఉన్నాడు.
నేను స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 82 కీర్తనలో ఉండండి, మనకు బలమయ్యున్న దేవునికి ఏం చేయాలంట? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆనంద గానము దేవుని స్తోత్రం కలుగును గాక. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభు కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. నా సన్నకరమైన పాపగుండ నుండి నరకం వేదన నుండి, నా సన్నకరమైన పాపగుండ నుండి నరక వేదన నుండి నన్ను నిలపించి నిలపిన దేవా నిర్మల స్వరూపా, విలపించి నిలపిన దేవా నిర్మల స్వరూప, నీతే సమాధానం సంతోషముతో నిత్య జీవము నాకిచ్చితివి. నీతే సమాధానం సంతోషముతో నిత్య జీవము నాకిచ్చితివి. స్తుతించెదను స్తుతించెదను. ఆమేన్ ఆమేన్. కృతజ్ఞతతో అనుదినము స్తుతించెదను. ఆమేన్. మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానం అంటే ఏంటి? పాట, అంతేనా? గానము అనే పదానికి అర్థం పాట. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. ప్రభు స్తోత్రం కలుగునగాక. ఎందుకో తగా నీవు ప్రేమించితివు దేవా, అందుకో నారీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనములు ముందరి మనస్సులో నెరవేరే నా మనుగడము నిరంతరములోనే ఏమి ప్రేమ సంకల్పం నేనేమి చెయ్యను, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెయ్యను. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన పిల్లలు అయ్యున్న మనం దేవునితో కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక మాట చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు బలమిచ్చేవాడై ఉన్నాడు. అలాగే బలమిచ్చిన దేవునికి మనం ఏం చేస్తూ ఉండాలంట? మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి. ఇప్పుడు మనందరం కూడా ఏమై ఉన్నామంటే పిల్లలం కనుక ఇక్కడే ఉన్నాడంటే కావున మీరు ఎందుకు చేతంటే దేవుని చేత రక్షింపబడ్డారు, దేవునితో నడుస్తూ ఉన్నారు, దేవుని కుటుంబాలుగా జీవిస్తూ ఉంటున్నారు. మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు అని చెప్పండి? దేవుని పిల్లలై ఉన్నారు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఎలా నడవాలంటమ్మా? దేవునిని పోలి నడుచుకునండి. ప్రభు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చక్కని మాట సెలవిస్తున్నాడండి. మనం అందరం కూడా ఏమై ఉన్నామంట చెప్పండి? ప్రియులైన పిల్లలం అంటండి. దేవుని స్తోత్రం కలుగునగాక. కారణం ఏంటంటే ఆయన పిలుచుకున్నాడు,
తన కృప ఇచ్చాడు, తన బలం ఇచ్చాడు, తన ఆదరాన్ని ఇచ్చాడు. ఆయన గానం చేస్తూ జీవించమన్నాడు అనమాట. ఆ జీవిస్తూ ఉన్న మనందరం కూడా ఏమై ఉన్నామో అని చెప్పంటే, మీరు ప్రియులైన పిల్లల వలె కావున, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా పోలి నడుచుకోవాలంటండి? దేవుని పోలి నడుచుకునండి. ఆ చక్కని మాటను వ్యక్తం చేస్తూ రాశాడన్నమాట. దేవుని పోలి నడుచుకునండి. దేవునితో కూడా నడిచే ప్రతి మనుషుడు కూడా దేవుని పోలి జీవిస్తున్నామని గ్రహించి నడవాలంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని పోలి నడుచుకోనండి. దేవుని బిడ్డలుగానే కనబడాలి. దేవుని బిడ్డలకు కనపడకండి, జాగ్రత్త. దేవుని బిడ్డలుగానే కనపడాలన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రార్థనకి వెళ్ళినాడు, చాలా బాగున్నాడు, మంచాడు అంటారు. ఒకవేళ పిల్లల వల్ల నడవకుండా ఉన్నారనుకోండి, ప్రియులైన పిల్లల వల్ల నడవకుండా ఉన్నారనుకోండి, పిల్లరా ప్రార్థనకి వెళ్తుంది కానీ అంటారు. అంతేనా? ఏం సుఖం, అన్నీ చేసి అవతల పాడారు. వీడు ప్రార్థన పోతున్నాడు కానీ ఏం సుఖం, అన్నీ చేస్తూ దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నాడు. ఎవరు చెప్పుకుంటారు తెలుసా? మనల్ని చూచుచున్న వారు చెప్పుకుంటారు. ఆ స్థితికి దిగజారిపోకండి. దేవుని పోలి నడుచుకునే స్థితి కలిగి ఉండాలి. ఆ దేవుని స్తోత్రం కలుగునగా. దేవుని వాక్యం అలాగే మాట్లాడుతుంది. దేవుని కృపాశక్తి ఆ విధంగా నడిచే ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన బిడ్డలుగా, అంతేకాకుండా మొట్టమొదటి మాటలో యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవుని స్తోత్రం కలుగునగా కదా. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. బా, చక్కని మాట అండి. ఏం చేస్తూ ఉంటారంట? ఆశీర్వదిస్తూ ఉంటాడు. అంతకుముందు బలం అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే. ప్రభు స్తోత్రం కలుగునగా. బలహీనులు కాకుండా నేను పాట పాడదు చేస్తాను. బలహీనులమై మేము బహుకృంగియుండగను, బలహీనులమై మేము బహుకృంగియున్నాము, బలము గల దేవా నీ బలమున సగుమయా, బలము గల దేవా నీ శక్తిన సగుమయా, బల పరాక్రము గల దేవా నీ బలమున సగుమయ్యా, నీ శక్తిన సగుమయ్యా, బల పరాక్రము గల దేవా యెహోవా ఆత్మా మీదికి రాగా, యెహోవా ఆత్మా మీదికి రాగా, బలమున సల్లితివి, విజయము చేకూర్చితివి, బలమున సల్లితివి, విజయము చేకూర్చితివి, బల పరాక్రము గల దేవా. ఆమేన్. యెఫ్తా అన్నదమ్ములందరిలో పాపం ఎగతాలు చేసి వేరే చోట పంపించేశారంట. ఇశ్రాయేలు జనాంగం వారి గోత్రంలో ఎంతో దూరంగా, నువ్వు అనిసికి పుట్టావు, మాతో కూడా పాలు పువ్వులు నీకుండవు, పోమని పిలిచాడు. కానీ ఈయన భక్తుడు. దేవుడు అక్కడ కూడా అలాగే ఏమో దగ్గర దేవుని భక్తిని కొనసాగిస్తూ ఉన్నాడంట. తోపు దేశం వెళ్ళాడు. ఒక్కనొక సమయానికి యుద్ధం వచ్చింది. యుద్ధంలో వెళ్ళి ఓడిపోతున్నారు. జయం కలిగించేవాడు ఒక నాయకుడు కూడా వాళ్ళకి లేరు. అప్పుడు గుర్తొచ్చాడు వాళ్ళ యొక్క రక్తం మంది. అయ్యో, మన సహోదరుని యెఫ్తా గొప్పవాడు, మనం ఇప్పుడు పొరపాటు చేశాం, భక్తుడైనా కనుక దేవుని శక్తి ఆయనకు ఉంది, ఆయన దగ్గరికి పోయి విజయం చేకూర్చడానికి మన దగ్గరికి రమ్మని చెప్పి కోరుకుందాం అని వెళ్ళిపోయారు. వెళ్తే యెఫ్తా టూబ్ దేశంలో దగ్గరికి వెళ్ళంటున్నారు. అయ్యా, ఇలా జరుగుతుంది, మనకు యుద్ధంలో మేము జయించలేకపోతున్నాం, మా గోత్రాలన్నీ కంపితులమై ఉన్నావు కనుక మా పక్షంగా ఉండి యుద్ధం చేయటానికి నువ్వు రాని అయినా అని అడిగారంట.
అప్పుడేమన్నాడు తెలుసా? నేను వస్తాను కానీ నన్ను మీ మీద ప్రధానిగా చేస్తారా లేదా అని అడిగాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరో ఏమో యెఫ్తా దేవుడు స్తోత్రంగా వడంబడికతో ఖచ్చితంగా వెళ్ళాడు. అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆత్మతో నింపాడు. అంతే. స్తోత్రం. ప్రార్థన చేసుకుని యెఫ్తా ప్రార్థన చేసుకుని, నా సోదరులు నీ పక్షంగా యుద్ధం చేయడానికి మా సమాజ పక్షంగా నన్ను పిలుచుకున్నారు నాయన. యుద్ధంలో జయమను గురించి వాడవు నువ్వే, అంచేత యుద్ధానికి బయలుదేరుచున్నా నాకు నీ బలమిచ్చి యుద్ధంలో విజయాన్ని చేకూర్చుకునే శక్తి నాకి అని కోరుకున్నాడంట. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో వెంటనే దేవుని ఆత్మ ఆయన్ని బలపరిచింది. నేను చెప్పేది అదే. యెహోవా చెప్పండి, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించువాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. దేవునికి ప్రార్థన యెఫ్తా చేయగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రార్థనకు జవాబుగా ఆయన బలాన్ని ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అందుకనే ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. విజయాన్ని చేకూర్చుకున్నాడు. అంతే. ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన విజయం పొంది తిరిగి వస్తూ ఉంటే ఆనంద బాష్పాలతో ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళారు. తదనంతరం గుర్రం దగ్గర తన కుమార్తె వస్తుంది. ఆయన వెళ్ళేటప్పుడు చిన్న మొక్కుకున్నాడంట. ఏంటో తెలుసా? విజయం పొందిన తర్వాత నేను నా గృహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది ఎదురొచ్చినా దాన్ని బలర్పిస్తాను అనుకున్నాడంట. ఒక కూతురు, ఒకే కూతురు. మా నాన్నగారు విజయం పొందుకుని వస్తూ ఉన్నాడని చెప్పి ఆ కూతురు సంతోషంగా ఎదురొచ్చేసిందంట. అప్పుడు పెద్దగా ఏడ్చాడంట. కుమార్తె, నన్ను తలడెల్లా చేయి వారిలో ఒకటివై ఉన్నావు. అమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చాను. అమ్మాయి అర్థం చేసుకుంది. అంటే నా తండ్రి విజయం పొంది రాగానే ఏది ఎదురొస్తే దాన్ని దేవునికి బలర్పిస్తానని చెప్పి అనుకుని ఉంటాడేమో అని వెంటనే ఏమని తెలుసా? నా తండ్రి, నీ నోటి మాట చప్పున నాకు జరుగును గాక. జరిగింది అదేనండి. మీరు చదువుకొని న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ రాడు. యెఫ్తాకి ఎవరు బలం ఇచ్చాడు? యెహోవా కదా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. తర్వాత యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేయు, సమాధాన స్థితిని కల్పించేది. గృహాల్లో, కుటుంబాల్లో ఏముండదు? ఏమ్మా చెప్పండి. అన్ని గృహాలు సమాధాన స్థితి చాలా మంచిది. కోడలకు అత్తగా పడదాం. ఏమ్మా అత్తకి కోడలు పాడదు. విశ్వాసులు కూడా ఇలాగే ఉంటున్నారు. చాలా జాగ్రత్త. ఏమండే విశ్వాసులు కూడా అత్త కోడలు ఎట్ట ఉండదు తెలుసా? తల్లి కూతురులాగా ఉండాలండి. తల్లి కూతురులాగా ఉండాలండి. కోడలు అత్తని ఇప్పుడున్న దినాల్లో ఏదైనా పెట్టాలంటే ఎట్టి మన అత్త ఉంటాడు. వీళ్ళేమంటారు? మీ అమ్మ కూడా ఇట్టేస్తావా? జరుగుతున్నాయి నాకు తెలుసు. చాలా జాగ్రత్త. ఆమెని తల్లితో సమానం. రూతుని జ్ఞాపకం చేసుకోండి. తెలుసా? రూతు తన అత్తను ఏం చేసిందంటే హత్తుకుంది. నా కుమార్తె అంది వెంటనే రూతు. కానీ రూతును నయోమి అత్త కోడళ్ళు. అంతేనా? బైబిల్లో లేదనుకుంటున్నారా? అత్త కోడళ్ళు తల్లి బిడ్డలాగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం లేదనుకుంటున్నారా? చాలా జాగ్రత్త. ఎంతమంది కోడళ్ళు ఉన్నారో ఒకసారి చేయొచ్చండి. కోడళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొచ్చండి. అందరూ మీ చేతులు దించండి. ఇప్పుడు అత్తలు ఎంతమంది ఉన్నారు చేయొచ్చండి. చాలా జాగ్రత్త. మీరు ఎలా ఉంటున్నారు? మీ అత్తగారిని శుభ్రం చూడండి అమ్మా. మీ అత్తగారిని శుభ్రం చూడండి అమ్మా. అలాగే ఇంకా అత్తగారు కోడల్ని కోడలుగా చూడకో, తన సొంత కుమార్తె గారిని చూసుకోవాలి. స్తోత్రం కలుగునగా. అది దేవుని ప్రేమ. అది దేవుని ప్రేమ. స్తోత్రం కలుగునగా. ఆ స్థితిలో ఉండాలి గృహాలు, కుటుంబాలు. దాన్ని సమాధానము అంటాడు. తన ప్రజలకు బలం అనుగ్రహించి సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించువాడు. దేవుని స్తోత్రం కలుగునగా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఇప్పటికైనా ఏం మార్చుకోవాలి మీరు? మనసులో ఉన్న తత్వాన్ని మార్చుకోండి, తత్వాన్ని మార్చుకోండి. అత్తని అమ్మలాగా చూసుకోండి, అలాగే అత్త కోడల్ని కుమార్తెలాగా చూసుకోండి. అది దైవికమైన స్థితి, అది దైవికమైన స్థితి. దాన్ని మాత్రం మర్చిపోకండి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అత్తగారు లాగానే కాకుండా ఎలా ఉండాలి? ఒక తల్లిలాగా ఆ కోడళ్ళని చూసుకోవాలి. కోడళ్ళు కూడా అత్తని ఏ విధంగా చూసుకోవాలి? తల్లిలాగానే చూసుకోవాలి. ప్రభు స్తోత్రం కలుగును గాక. శుభ్రత మాటలు చెప్పుకోకండి, అక్కడిక్కడ చెప్పుకోకండి, మా కోళ్ళు ఎట్లా చేసింది చెప్పుకోకండి. ఒకవేళ మా కోళ్ళు ఎలా చేసింది చెప్పుకుంటే ఎవరికి నామర్థ? నీ కొడుక్కి కోడలు కుటుంబానికి కదా, అందుకని ఏం చేయకూడదు, చెప్పకూడదట, అలా అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. క్రైస్తత్వం ఇది, దేవుని స్థితిలో జీవించే కృప ఇది. దేవుని స్తోత్రం కలుగునగా. ప్రైజ్ ది లార్డ్. అడిదిరి కుటుంబాల దగ్గరికి వచ్చాడు ఏంటి అయ్యగారు అని చెప్పి అనుకున్నారా? ఇక్కడ కుటుంబాలు సమాధానంగా ఉండాలని వాక్యం ఉంది. ఇక్కడ యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించేవాడు, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగించి వారిని ఆశీర్వదిస్తాడు. మీ గృహ కుటుంబాలు ఆ స్థితిలో సమాధానంగా ఉంటేనే నీ గృహం కుటుంబం దీవించబడదండి. అలాగుంటేనే ఈ గృహం కుటుంబం దీవించబడద్ది, ఆశీర్వదించబడద్ది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు ఖచ్చితంగా మనందరూ ఏం చేస్తూ ఉంటాడంట? ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఒక మాట మీకు చూపిస్తాను దేవుని వాక్యం. 1 పేతురు పత్రిక 3:9 చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి అందరూ. ప్రైజ్ ది లార్డ్. నాతో కూడా ఈ మాట అనండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనము పిలువబడితిమి. స్తోత్రం. అక్కడ మీరు అని ఉందలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలువబడ్డామంట? ఆ భక్తులు మీరు అని సంబోధించిన కారణం దేవుని బిడ్డలకు ఆయన రాశాడలాగు మీరు అని. ఇప్పుడు ఆశీర్వాద వాసులుగా మనం ఏమైనాం? పిలువబడ్డాం. అందుకని ఆశీర్వాదమునకు వారసులుగా మనము పిలువబడి ఉన్నాము. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం కలుగును గాక. కానీ కింద కొంత నిబంధన ఇచ్చాడు. తత్వం ఏ విధంగా ఉండాలి, బుద్ధి ఏ విధంగా ఉండాలి, మనసు ఏ విధంగా ఉండాలి అనే దాన్ని కింద ఇచ్చాడు అన్నమాట. అదే మాటలో అదే వచనంలో, కనుక ఆశీర్వాదనకు వారసులుగా మీరు పిలువబడితిరి గనుక మీరు కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. స్తోత్రం చెప్పడం సరి. హల్లెలూయా. ఎవరిని దీవించాలి? దీవెన పొందిన మనం అంటే దీవిస్తూనే ఉండాలంటండి. ఆ 2 మాటలు ఉన్నాయి చూడండి. కీడుకు ప్రతి కీడు చేయక, దోషణకు ఆడిన ఒక కీడు చేస్తే 2 కీడులు వచ్చేది చేస్తా నేను. దాన్ని తిట్టింది కదా 10 తిట్టులు తిడతా. ఈ శ్వాసులు జాగ్రత్త. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? తిట్టినోళ్ళని ఒకవేళ నీకు కీడు చేస్తే ఆ కీడు చేశారు సరే, ఏమనొద్దు. ఏం చేయమన్నాడు కదా నాయన? తెలియక చేశాడు కనుక ఆవిడని ఆశీర్వదించు నాయన అని చెప్పంటే దేవుడు స్తోత్రం చెప్పడం. ఆయన చేసేది ఆయన చేస్తాడు. మనకు మాత్రం ఆశీర్వాదం వస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రైజ్. అంతేనా? వాడిని ఏం చేయమన్నాడు? కీడుకు ప్రతి కీడు చేయక, దోషణకు ప్రతి దోషణ చేయక వారిని దీవించుడి. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీవించు తన దాసులను లోకములో వెలిగించుటకై, లోకములో వెలిగించుటకై. ఓ రారమ్ము ఏకమే తోటము దీన దయాళుడా యేసు ప్రభు. రారమ్ము ఏకమే తోటము దీవించవల్లి తన దాసులను, దీవించవల్లి దాసులను లోకమును వెలిగించుటకు. ఆమేన్. యేసు ప్రభు ఎందుకు వస్తాడంటే కోటానికి దీవించడానికి వస్తాడండి. అర్థమైందా? అప్పుడు మన ఈ పాటలు ఎక్కువగా పాడుకునేవాడు. దీనదయాళుడు యేసు ప్రభు రమ్ము వేగమే కోటముకో ప్రారంభ దినాల్లో అనమాట.
స్వార్థ పరిచయలు ప్రారంభ దినాలు సంఘ సావాసం అక్కడ ఉండగానే ఈ పాట వచ్చింది. ఎక్కువగా ఈ పాట పాడుకున్నాను. ఎందుకు అని చెప్పి కోట మొదలెట్టేవాళ్ళం కదా. ఆ కోట మొదలెట్టడం కానీ ఈ పాటను ఖచ్చితంగా పాడేవాళ్ళం. కోట దగ్గర అంటే గృహ కోడి దగ్గర ఈ పాట ఎందుకు దీవించడానికి, మమ్మల్ని దీవించడానికి ఇక్కడ రాయ్యా అని పిలుచుకున్నట్లు అనమాట. పాటలు ప్రభు స్తోత్రం కలుగునగా. దీవించవలే తన దాసులను లోకమును వెలిగించడం. మనం ఏమైనానో తెలుసా అండి? లోకాన్ని వెలిగించు వారమై ఉన్నామండి. ప్రభు స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఆరిపోయిన మన యొక్క ఆత్మదీపాన్ని దేవుడు ఏం చేసేట తన శక్తితో నింపి వెలిగించాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. తెలుసా మన జ్యోతిని, మన దీపాన్ని. అందుకే భక్తుడు ఆ కాలంలో రాశాడు, ఆరిపోని జ్యోతిని, ఆరిపోయిన కాదు, ఆరిపోని జ్యోతిని మలో వెలిగించుము దేవా, ఈ నర నర జ్యోతి నీవే, వెలుగును ప్రచురించు మాలో చీకటి తొలగించు, నా దీపం వెలిగించు, నన్ను నీ సేవలో నుంచు, నా దీపం వెలిగించు, నన్ను నీ సేవలో నుంచు, ప్రజలందరికీ వెలుగును బయలుపరచెదం, ప్రజలందరికీ వెలుగును బయలుపరచెదం, ఆరిపోని జ్యోతిని మలో వెలిగించుము దేవా, ఈ నర నర జ్యోతివి నీవే, జోను ప్రచురించు మాలో. ఆమేన్. ఈ దీపాలన్నీ యేసయ్యనే దీపం వెలిగించాడు కదా. యోహాను సువార్తికుడు రాశాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నాడు కదా. అందుకని ఆరిపోయిన మన దీపాలన్నీ వెలిగించాడు. ఇది ఆరిపోదు ఈ జ్యోతి. స్తోత్రం కలుగునగా. అని చేత దేవుని శక్తి మనతో మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఒకసారి మననం చేసుకుందాం. దేవుడు తన చిత్తమును బట్టి యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించేవాడు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగించే వారిని ఆశీర్వదించేవాడు. తర్వాత మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. ఆ తర్వాత కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎట్లా నడుచుకోవాలి? ఇప్పుడు చెప్పండి, ఎట్లా నడుచుకోవాలి? ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీ ప్రజలను మాకు బలం ఇచ్చేవాడు, సమాధానం కలిగేవాడు, మా గృహ కుటుంబాన్ని దీవించేవాడు. నాయనా, నా గృహాన్ని దీవించు, నా కుటుంబాన్ని దీవించు. ఒకవేళ ఆ గృహంలో, నా కుటుంబంలో సమాధానం లేదు నాయనా, ఆ సమాధానం కలిగించు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేసి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ గృహం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకో. ప్రభు మీతో మాట్లాడారు కదా. యేసయ్యా మీకు స్తుతి, యేసయ్యా మీకు స్తుతి. ప్రార్థన చేసుకున్నాం. జీవము తండ్రి, మీకు వందనాలైనా ఈ చెప్పబడిన వాక్యం బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది ఈ వాక్యమును విని ఉన్నారు, వారందరూ దీవించబడాలి. అన్ని గృహాలు, కుటుంబాలు ఆశ్రయించబడాలి నైనా. ఆ గృహాలు, కుటుంబాలు ఉన్న బిడ్డలకు బలం ఇచ్చి శక్తిని కలిగించండి, ఆదరణ కలిగించి సహాయం చేయండి. నేటి దినమున సాహసముల సన్నిధిలో ఎంతమంది ఉన్నారో బయట లోన అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ ప్రత్యేకమైన కృపాబలం బిడ్డలకు దాయిచ్చేయి. ఇంకా జరుగుతున్న కార్యము మీరు ఉండండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.